హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవితరుణ్. వీడియోస్ అనేవి కొంచెం లైన్గా పెట్టట్లేదండి. ఎందుకు అంటే కొంచెం ఫేవరిష్గా ఉందన్నమాట. దానివల్ల వీడియోస్ అనేవి సరిగ్గా పెట్టట్లేదు. ఇప్పటి నుంచి అయితే లైన్గా వస్తాయి వీడియోస్ అన్నీ. ఆల్రెడీ మీరు పాలకొల్లు వీడియోస్ అన్నీ చూసారు కదండి. పాలకొల్లు పెద్ద గోపురంకి వెళ్ళాము. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి ఆహ్వానం అనే రెస్టారెంట్కి వెళ్ళాం కదండి. ఇంకా రామరాజులంక ట్రిప్లో ఇదే మా లాస్ట్ డే అనమాట. సో ఈవినింగ్ మేము ఎగ్జిబిషన్కి వచ్చేసామండి. లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఓన్లీ మేము మాత్రమే వచ్చామన్నమాట. మా హస్బెండ్ కానీ అన్నయ్య గారు మా తమ్ముళ్ళు వీళ్ళెవరు రాలేదనమాట. మంచి ఫన్ ఉండింది, అందుకనే మళ్ళీ వీళ్ళని తీసుకుని వచ్చామన్నమాట. ఈసారి బయటే మొన్న లాస్ట్ టైం అయితే రైడ్స్ అన్నీ ఎక్కువేమో అనుకుని బయట కాంబో టికెట్ ఏదో ఉంది, ఆ టికెట్ తీసుకోకుండా వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే రైడ్స్ అన్నీ ఎక్కుదామని చెప్పి 200 పెట్టి కాంబో టికెట్ తీసుకున్నామండి. దాంట్లో అయితే 4 రైడ్స్ వచ్చినాయి అనమాట. ఇలా కొలంబస్, జెయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా ట్రైన్ రైడ్ ఏదో ఉంది. సో ఫస్ట్ అయితే ఇలా కొలంబస్ ఎక్కేసాము. మంచి ఫన్ ఉండిందండి ఈ వీడియోలో అయితే. ఇప్పుడు ఒక్కొక్కరు ముఖ చిత్రాలు చూద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట రైడ్. మా అన్నయ్య గారు ఇలా మధ్యలోనే దిగిపోయారు అనమాట. దిగిపోయిన తర్వాత మళ్ళీ అయితే రైడ్ స్టార్ట్ అయింది. కొలంబస్ రైడ్ అయితే అందరూ మంచిగా ఎంజాయ్ చేశారండి. ఇప్పుడైతే జెయింట్ వీల్ ఎక్కాలన్నమాట. దాని గురించి డిస్కషన్స్, ఒకళ్ళేమో ఎక్కుతానంటున్నారు, ఒకళ్ళేమో ఎక్కనంటున్నారు. మొత్తానికి అందరినీ తీసుకెళ్దామని చెప్పి డిస్కషన్స్ చేస్తున్నాం అనమాట. అన్నయ్య గారు అయితే రాలేదు. ఫస్ట్ అనవసరంగా కొలంబస్ ఎక్కించాము అన్నయ్య గారిని. దాంతో మొత్తం అసలు ఎక్కనన్నారు. సో మేమైతే ఎక్కుతున్నాం అనమాట అండి. ఎక్కే ముందు ముఖ చిత్రాలు మళ్ళీ పడ్డం బ్రేక్ డాన్సా ఈ జెయింట్ వీల్ రైడ్ అయితే బాగానే ఉందండి. అంత ఫాస్ట్గా ఏం తిప్పలేదనమాట. కొంచెం కూల్గానే ఉంది కాబట్టి బాగానే ఉందనమాట. మిగతా వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఏంటో నేను తర్వాత పెడతాను, చూద్దరు కానీ. వదిన ఏమంటుందో చూడాలి. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా ఎక్కలేదనమాట. ఎలా ఉంది? ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది చిన్ను? మాట్లాడిందండ్రా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి వదిన గారు? ఎలా ఉంది? ఈ 2 రైడ్స్ లైన్గా ఎక్కిన తర్వాత అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారనమాట. ఒక 5 minutes రిలాక్స్ అయ్యి ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఎవరెవరు ఎక్కుతారు ఏంటి అని చెప్పి డిస్కషన్లో ఉన్నారు. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే తేజ ఎక్కనన్నారు. అన్నయ్య గారు కూడా ఎక్కలేదనమాట. మిగతా మా తమ్ముళ్ళు, వదిన, నేను, మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళు వీళ్ళందరూ ఇంకా ఎక్కుతానన్నారు. సో దాని గురించి అనమాట. ఇంకా రైడ్ అనేది కంప్లీట్ అవ్వలేదు. సో దీని తర్వాత అయితే మేము ఎక్కుతాం అనమాట. బ్రేక్ డ్యాన్స్ అనేది బాగానే ఉందన్నమాట. ఏరియాలో బాగా వెనకాల ఉన్నారు, కనిపించరు కూడా.
వాంతింగ్ అవుతుందా? ఓయ్ మీ ఎక్స్పీరియన్స్లు ఎలా ఉన్నాయి? తిప్పుతుందా? ఫైనల్గా బ్రేక్ డాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఇంకా ట్రైన్ రైడ్ ఒకటి ఉందండి, అదైతే అందరూ ఎక్కారు అనమాట. రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి, బాగా ఎంజాయ్ చేసాం రైడ్స్ అన్నీ. అయితే నెక్స్ట్ అయితే ఈ గేమ్స్ ఆడుతున్నాం అనమాట. ఈ బాల్ వేసేది, జస్ట్ రింగ్స్, అలాంటి చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదండి, ఆ గేమ్స్ అన్నీ ఆడుతున్నాం. ఏం గిఫ్ట్స్ వస్తున్నాయి కూడా చూపించేస్తాను. అసలు కాదమ్మా, అసలు అంటే 21 టెడ్డీ బేర్ కదండి. చూసావమ్మా ఏం పెట్టారు? ఎగ్జిబిషన్లో అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. అదైతే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి నియర్ బై కొంచెం దూరంలో సిట్రస్ సోడా అనేది ఫేమస్ అంటండి. అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అందరం సిట్రస్ సోడా తాగుతున్నాము. దాని తర్వాత ఇక్కడ స్వీట్ పాన్ కూడా ఉంది, స్వీట్ పాన్ కూడా తిన్నామన్నమాట. చూపి అయ్యి బాబోయ్. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడతో మా రామరాజులంక ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. రేపు మార్నింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాం మా ఇంటికి. చాలా మెమరీస్తో చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.